కమిటీ కుర్రోళ్ళు నిహారిక కోండి జయల ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా చాలా బెస్ట్ సినిమా. చాలా అందరూ కొత్త కుర్రాళ్ళు తీసుకున్నా కానీ ఎక్కడ అటువంటి యాక్టింగ్ స్కిల్స్ లేవు, అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా సినిమాని ఆద్యంతం ఆహ్లాదకరంగా తీశారు. చాలా బాగుంది సినిమా. కమిటీ కుర్రాళ్ళు ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే విలియమ్స్ అనే కుర్రాడిని ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు కానీ అచ్చం మన అల్లు అర్జున్ మొదటి సినిమాలో అట్లా ఉండేవాడు, సేమ్ అట్లాగే ఇంచుమించు కొంచెం పోలికలు అల్లు శిరీష్ అల్లు అర్జున్ పోలికలు మాత్రం కొట్టొచ్చినట్టు ఉన్నాయి. మంచి క్యాచ్ అండి ఆర్టిస్ట్ది. ఇంకొకటి మన షార్ట్ ఫిల్మ్ కుర్రాడు పెద్దవాడ క్యారెక్టర్ చేశాడు, చాలా మంచిగా చేశాడు. షార్ట్ ఫిల్మ్లో అల్లరి చంద్ర గారు నవ్విస్తూ ఉంటాడు, కానీ ఈ సినిమాలో వచ్చేపాటికి మీరు తప్పకుండా చూడాలి. చాలా నవ్విస్తూ ఉంటాడు, ఏడిపిస్తూ ఉంటాడు. చాలా సింపుల్ క్యారెక్టర్, చాలా బాగా చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా మిగిలిన కుర్రాడు కూడా రాజకీయ ఆస్పెక్ట్ కూడా బాగా ఉంది సినిమాలో, బాగా చూపించాడు. ఇంకొకటి వచ్చేసి కమిటీ కుర్రాడు సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే రిజర్వేషన్స్ అనే పాయింట్ తీసుకొచ్చాడు. దీన్ని కూడా ఎలా తీసుకొచ్చాడు, కమిటీ కుర్రాడు చిన్నప్పుడేమో మనకి ఎటువంటి తారతమ్యాలు లేకుండా చాలా మంచిగా ఉంటాం. ఏంటంటే ఫ్రెండ్స్, సరే బాయ్ బాయ్ నువ్వు నేను ఫ్రెండ్స్గా, హిందూయిజం క్రిస్టియానిటీ ఇవన్నీ ఏముండవు, అందరం ఒకటి అంతా ఒకటి అనే మన దేశ నినాదం ఉంటుంది. కాకపోతే పెద్ద కొద్దికి చదువుల్లో వచ్చేప్పటికి ఎంత బాగా చదివినా కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి రిజర్వేషన్ లేని వాళ్ళకి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ పాయింట్ తీసుకుని చక్కగా ఈ సినిమాని చాలా రసపట్టున్న పాయింట్గా అక్కడ నుండి స్టార్ట్ చేశాడు. ఈ కమిటీ కుర్రాళ్ళు ఆ పాయింట్ నుండి చీలిపోతారు. జాతర జరుగుతున్నప్పుడు కొట్టుకోవడం అవన్నీ జరుగుతుంది. అక్కడ ఒక ఈ కొట్టుకునే ఆత్రం అనే అతను నీడబోదు పడిపోయి చనిపోతాడు ప్రమాదవశాత్తు. చాలా బాగా చూపించాడు. అక్కడ నుండి అంబేద్కర్ గారి విగ్రహం నుంచి 2 దారులు వైజంక్షన్ లాగా ఉంటుంది. ఈ కమిటీ కుర్రాళ్ళు అక్కడ చీలిపోతారు. ఇదేంటి మెయిన్ పాయింట్. దాని తర్వాత మళ్ళీ ఊరి కోసం, ఆ జాతర కోసం వాళ్ళ తండ్రిని వెనక్కి తీసుకురావడం, అంటే ఆత్మ వాళ్ళ తండ్రిని వెనక్కి తీసుకురావడం. జాతర ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఈ 12వ సంవత్సరంలో 12 ఏళ్ళు తీసుకొచ్చి జరిపించాలి. చాలా బాగా చేశారు. మళ్ళీ హైలైట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు తీసుకొస్తే ఈ కమిటీ కుర్రాళ్ళు వైజంక్షన్లో నుండి ఒకటే తెచ్చుకోవాలి. ఊరి కోసం రిజర్వేషన్ ఇట్లన్నింటిని పక్కన పెట్టేసి మెచ్యూర్గా, మనకి అసలు రిజర్వేషన్తో పని లేదు, ఎవరితో వాళ్ళు చేసుకుంటున్నాం అంటే మెచ్యూరిటీ లేనప్పుడు చిన్నపిల్లలప్పుడు ఎంత బాగా కలిసి ఉన్నారో, పెద్దయినప్పుడు మెచ్యూరిటీ వచ్చి కూడా అంత బాగా కలిసి ఉంటారు. ఎటువంటి తారతమ్యం లేకుండా ఉంటారు. ఇలాంటి సినిమాని అందించిన నిహారిక కొందరు గారికి చాలా ధన్యవాదాలు. జై హింద్.